అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ కూటమి ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా బీజేపీకి టికెట్ దక్కింది. బీజేపీ నుంచి పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన సూర్యనారాయణ రెడ్డిపై 20,850 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరుపై అనపర్తిలో జనం ఏమనుకుంటున్నారు? సీఎం పనితీరుకు, కూటమి ప్రభుత్వ పాలనకు ఇక్కడి ప్రజలు ఇస్తున్న రేటింగ్ ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల సమయంలో అనపర్తి నియోజకవర్గ ప్రజలకు నల్లమిల్లిచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. అనపర్తి మీదుగా కెనాల్ రోడ్డు నిర్మిస్తాను అంటూ అనపర్తి ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే బలభద్రపురంలో క్యాన్సర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్యాన్సర్ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని చూపించే విధంగా ప్రయత్నం చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే అనపర్తి రైల్వే గేట్ వద్ద బ్రిడ్జ్ నిర్మిస్తా అంటూ అనపర్తి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. మరి అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో మనం చూద్దాం. బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య అలాగే ఉంది, ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ క్యాన్సర్ అనేది ఒక పెద్ద సమస్య. ఇక గ్రామ శివారులో పరిశ్రమ కాలుష్యంపై జనం నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రమాదకరమైన కెమికల్స్ వద్దు అని స్థానికులు అంటూ ఉన్నారు. సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యే నల్లిమిల్లి ప్రస్తావించారు కూడా. వైద్య శిబిరాలు వద్దు, శాశ్వత పరిష్కారం కావాలి అంటూ జనం పట్టుబడుతూ ఉన్నారు. కేవలం అక్కడ కొన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వైద్య శిబిరాలు కాదు, మాకు కావాల్సింది పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని అడుగుతూ ఉన్నారు. ఇక అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆగడం లేదు. జన్మభూమి ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ కావాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. అలాగే అనపర్తి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ కట్టాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇక ద్వారపూడి అనపర్తి మీదుగా 62 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేపట్టాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఆయనకున్న పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే పాజిటివ్ అంశాలు. సీసీ రోడ్లు నిర్మించడం, డ్రైనేజీలు నిర్మించడం, బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడం, ఇవి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. వీటితో పాటు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. ఇక అనపర్తి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందుతూ ఉండడం ఒక సానుకూలమైనటువంటి అంశం. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ అప్గ్రేడేషన్ జరుగుతూ ఉండటం కూడా పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. నియోజకవర్గంలో పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏం జరగడం లేదు అంటూ పెద్ద పెద్ద అభివృద్ధి పనుల కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే విపక్ష నేతలు క్యాడర్పై అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ అక్కడ చర్చించుకుంటున్నారు. అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. కూటమి నేతల విభేదాలతో అభివృద్ధి కుంటుపడుతూ ఉంది అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఇవి అక్కడ ప్రధానంగా కనిపిస్తున్న నెగిటివ్ అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు అనపర్తి నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఏంటో చూద్దాం. చాలా బాగుంది అంటున్న వారి సంఖ్య 7.5గా కనిపిస్తోంది. బాగుంది అని చెప్తున్న వారు 8% ఉన్నారు. పర్వాలేదు అని 52% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 30% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 2.5%గా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు పనితీరు గురించి అనపర్తి నియోజకవర్గ ప్రజలేమనుకుంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 7% మంది జనం అంటున్నారు. బాగుంది అని 23.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 57.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అన్న వారి సంఖ్య 7%గా ఉంది. అంటే కేవలం 12% మందిలో మాత్రమే అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన 88% మందిలో చంద్రబాబు పనితీరుపై సానుకూలత కనబడుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు అనపర్తి నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 62.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అంటున్న వారు 12.5%గా ఉంటే, అస్సలు బాగాలేదని చెప్తున్న వారు 2.5%గా కనిపిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తే, బాగుంది అని 7.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 40%గా కనిపిస్తుంది. ఇక బాగా లేదు అని 42.5% మంది చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, చాలా బాగుందని 5% మంది జనం చెప్పారు. బాగుంది అని 7.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 55% మంది జనం అంటూ ఉంటే,
బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 27.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 5%గా కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో చూడండి. చాలా బాగుందని 5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 57.5% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 20% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 12.5% మంది జనం చెప్తున్నారు. కావు అని 15% మంది జనం అంటున్నారు. కావచ్చు అని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య 47.5%గా ఉంది. తెలియదు అని 25% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పూర్తి కాదు అని ఇంకో 17.5% మంది అంటున్నారు. కావచ్చు అంటున్న వారి సంఖ్య 45%గా ఉంది. తెలియదు అని 20% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 10% మంది అంటున్నారు. పెరగలేదు అని చెప్తున్న వారు 70%గా ఉన్నారు. పెరిగి ఉండొచ్చు అని 20% మంది అభిప్రాయపడుతూ ఉంటే తెలియదు అని చెప్తున్న వారు ఈ నియోజకవర్గంలో ఎవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 10% మంది జనం చెప్తున్నారు. రాదు అని 30% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 10% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 50%గా ఉంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది జనం చెప్తున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 15% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 67.5%గా కనిపిస్తోంది. ఇవి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏడాదిన్నర కూటమి పాలనకిస్తున్న ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్.